ఒరే బాచి రారా, నీతో మాట్లాడాలి. చాలా ఇంపార్టెంట్ విషయం, అర్జెంట్గా మాట్లాడాలరా. ఒరే అమ్మాయి ముత్యాల ముగ్గులో సంగీత కాదురా, రామ్ గోపాల్ వర్మ రంగీలా. తనకి పెళ్లి ఇష్టం లేదురా. శ్రీరామా? నా ముందు సిగరెట్ కాల్చిందిరా. రామ రామ. అంత ముందు మందు కూడా కొట్టిందంట. అయ్యో రామా. ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడంటరా. రామ్. చూడరా ఆడరాంబోలోకి ఎలా వచ్చేస్తుందో. ప్రసాదం తీసుకోండి. ఏంటి మీ అమ్మాయి నాకు నచ్చలేదని చెప్పడానికి ఎన్ని రోజులు కావాలన్నా నీకు? మొహంలో పెట్టుకు. మా వాళ్ళు చూస్తే నేనేదో నిన్ను బెదిరిస్తున్నా అనుకుంటారు. కొంచెం నవ్వు. ఏంట్రా సైడ్ క్యారెక్టర్ కి కూడా సెపరేట్ గా చెప్పాలా? నవ్వు. నువ్వు చంద్రమండలం మీద కూడా తూగు జిల్లా పెట్టేటట్టున్నావే. ఎంత చూడముచ్చటకుందండి. నాకైతే బాబు గారు గుళ్ళో ఉండాల్సిన సీతారాములు బయటకు వచ్చి సివిల్లో చాటింగ్ చేసుకుంటున్నట్టుగా ఉంది. నేను చెప్పినట్టు చేయలేదనుకో, ఈ పులిహారలో పురుగుల మందు పెట్టి చంపేస్తా. అర్థమైందా? సూపర్. చంద్ర చీర గట్ల చంద్రముఖిలా ఉంది. నా పరిస్థితి ఏంట్రా? సోడకాయలు గోలికాయలాగైపోయింది. మామూలు స్టేట్ అండి, పెద్ద లిస్ట్. ఎక్కడి నుంచిరా? ఫోన్లోంచా? అబ్బా, తూగో నుంచో పాగో నుంచో అనుకున్నావు. హలో, అవతల ఎవరండి? నేను మర్యాద రామని ఆకాశరామని మాట్లాడుతున్నానయ్యా. రామన్న గారా, మీరెవరో ఆర్మల్ తిరగట్లేదండి. మా అమ్మాయి పెళ్లి శుభలాగా పంపుతాను విత్ స్వీట్ ప్యాకెట్. మీరు తప్పకుండా రావాలి. మీ గుండెల మీద కుంపటిలా ఉందని మీ కూతుర్ని ఎవడికో కట్టబెట్టి వాడు కాళ్ళు కడిగి మీ చేతులు కడిగేసుకుందాం అనుకుంటున్నారా? ఆహా, మీరేం మాట్లాడతారో నాకు అర్థం కావట్లేదండి. మీ కాబోయేలుడు అమెరికాలో ఏం చేస్తుంటాడో తెలుసా? బట్టల కొట్టు. అయ్యో బట్టలు కొట్టు కాదండి, బొటీక్కు. అబ్బాయి అమెరికాలో అరబ్ షేక్ లా ఎప్పుడు 60 మంది అమ్మాయిలు వేసుకు తిరుగుతుంటాడు. ఆల్రెడీ చాలా అందంగా ఉంటాడు కదండి, అందుకే అమ్మాయిలంతా అదే పనికి పడిపోతుంటారు ఆడికి. బావగారు, మీకెవరైనా శత్రువులు ఉన్నారేటండి? ధర్మరాజు లాంటి వాడిని నాకెవరుంటారండి శత్రువులు? అసలు ఆ మాటకొస్తే మా ఫ్రెండ్స్ నన్ను అన్నా హజారే అని కూడా అంటుంటారు. వీడేవిడండి కొడుకు బాబు గురించి చాలా చెడ్డగా మాట్లాడుతున్నాడు. చెడ్డగా మాట్లాడుతున్నాడా? ఏది? స్పీకర్ అని చెప్తానేనండి. ఇక వాడి తల్లి టీవీ సీరియల్లో ఉండే లేడీ విలన్ టైపు. కరెక్టే. రేపు పెళ్ళయ్యాక నీ కూతురికి గృహహింస తప్పదయ్యా. ఇదప్పటి అసలు తల్లి కొడుకుల కంటే పెద్ద విలన్ బీపీ బ్రహ్మ. ఆడో పెద్ద ప్లేబాయ్. హింస లక్షణాలు చెరిపేసే ఎరేజర్ల అమ్మాయిల జీవితాలు చెరిపేస్తాడు వాడు. వాడి ఖమాని ఖమలే గాని పులి స్టాపులు లేవు. మీ అమ్మాయి ఆ ఇంట్లో అడుగు పెడితే మీ కంట్లో రక్త కన్నీరే. నా మాట మీరు ఇంకో సంబంధం చూసుకోవడం బెటర్. ఆల్మోస్ట్ పెళ్లి చెడిపోయినట్ట. ఈ సంబంధం కూడా చెడగొట్టేసిందా? చూడామణి ప్రేమలోని బాధ తెలుసంటే శివ కంట కన్నీరు నీకు ఎప్పుడైనా జారినాదంటే. ఏమైంది వీడికి? పొద్దునే బయలుదేరావా? ఈ రోజు ఎన్ని ప్రాబ్లం ఫేస్ చేయాలో కడుపులో తిప్పేస్తుందిరా. రే, ఈ ఇంట్లో మనుషుల సంచారమే లేదు. నాకు తెలిసి మహేష్ ఈ ఇంట్లోనే ఉంటాడు అనుకుంటున్నాను రా. రే, లోపలికి చూసేదాకా నోరు మూస్తావా? కుక్కలు ఏమన్నా ఉంటాయంటావా? ఎందుకని మంచి నువ్వు ముందు నడవరా. సార్, ఎవరైనా ఉన్నారా? హలో, ఎందుకు
రేయ్, లేకరా. ఆగండి మీరు. మహేష్ ఇంట్లో నువ్వేం చేస్తున్నావురా? రేయ్, నేనేరా మహేష్, మీరేరా నన్ను మిలిటరీ మిలిటరీ పిలిచేవారు. అయినా నిన్నెందుకు కొడుతున్నారు? అంతా నీ వల్ల. రేయ్, నేనేం చేశాను రా? ఏం చేసావని అడుగుతున్నావా? మళ్ళీ ఫ్లాష్ బ్యాక్. మా ఫ్రెండ్కి ఒక ఏంటి మా ఫ్రెండ్కి ఒక కాండు. కాండమా? దాన్ని ఎందుకు ఇంత మెల్లిగా అడుగుతున్నావు? తమ్ముడికి ఒక కాండం ఇవ్వు. ఏంది కాండోమ్ శబ్దం చెవుల్లో మారుమోగుతోంది నీకేనా? అయ్యో వినేశారా? నానా, ఏం నా కొనుక్కుంటున్నావు? ఫ్రెండ్ ప్రాక్టికల్ కోసం కాండోమ్ కావాలంటేను ప్రాక్టికల్ కి కాండోమ్ కదా? Yes, కొవ్వు Daddy. పెరిగిందిరా. ఎక్కడ్రా నీ ఫ్రెండ్? వీడు ఎక్కడికి వెళ్ళా డాడీ? అన్న అడుగుతావేంట్రా? నిజంగా నా ఫ్రెండ్ కోసం ఫ్రెండ్ కొనడానికి వచ్చాను నాన్నా. షకీలానా నీ ఫ్రెండ్? రారా ఇంటికి. ఏమవుతుందో? చదువుకోమని పంపితే ఏం పడరా? కోపడకుండా ఏం చేయమంటావే? వీళ్ళలాగే ఇంకో కొడుకుని కనివ్వు. మెడికల్ షాప్ సూపర్ గా బాగుపడుతుంది. నువ్వు అర్జెంట్ గా బయలుదేరరా. నానా, అది నా కోసం కొనుక్కోలేదు. రే 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 రే, నువ్వు కొట్లో కొంటుండగా నా కళ్ళతో చూశాను. అది అబద్ధమా? నాన్న, నన్ను నమ్ము. ఏంట్రా ఇంకా నువ్వు చెప్తే నమ్మేది? రేయ్, నమ్మరా? కొట్నా అయ్యో వద్దండి. ఏంటి ఇలాంటి వాడిని కన్నావు? అయ్యో వాడు మన బిడ్డండి, వాడు అలా ఎందుకు చేస్తాడండి? చేసుంటాడు, తప్పకుండా చేసుంటాడు. అందుకే కదా వాడిని కొన్నాడు. వాడిని సపోర్ట్ చేస్తున్నావా? నిన్ను పెళ్లి చేసుకున్నందుకే నాకు ఇంకా అనుమానం తీరలేదు. అంతలోపి శనిగాడో సమస్య తీసుకొచ్చాడు. మనం ఏమన్నా ఆడపిల్లనా కన్నాం? నలుగురితో ఇష్టం వచ్చినట్టు తిరిగినా ఎవరో ఒక బకరాగాడికిచ్చి పెళ్లి చేసేయచ్చు. మగపిల్లాన్ని కన్నామే, కడుపులో మంట రగిలిపోతోంది. రేపు వాడు కంట తడిపెట్టుకుని వచ్చాడంటే ఎవరే వాడిని పెళ్లి చేసుకుంటారు? ఎవరే వాడిని చేసుకుంటారు? అన్నయ్య, ఎందుకు నన్ను అర్జెంట్ గా రమ్మన్నావు? అటు చూడు. వీడేంటే ఇది చంటి సినిమాలో మీనాలో కూర్చున్నాడు. చెల్లమ్మా, అన్నయ్య తెల్లారితే నా కొడుకు పెళ్లి ఎక్కడ? నా ఏయ్, కోడలు ఇదిగో ఇక్కడే ఉంది. ఇదిగో మావయ్య. చూడరా నా కోడల్ని. మనింటి మహాలక్ష్మిరా, చేతిలో మంగళసూత్రంతో వచ్చింది. వద్దు నాన్న, ప్లీజ్. కాండోమ్ కొంటావా? ఇంకా పై చదువులు చదవాలనుకుంటున్నా. ఇప్పుడు పెళ్ళొద్దు రే, నాన్న. రే, 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 రే. ఏంట్రా పైన చదవాలి కింద చదవాలంటావు? ఇవన్నీ ఆ మ్యాటర్ కొనక ముందు ఆలోచించాలి. కట్రా తాళి. ప్లీజ్ నాన్న, ఏమండి? వద్దు. ఇక్కడ ఏం పెళ్లి జరుగుతోందండి? జరుగుతోంది. తిథి నక్షత్రాలు చూడక్కర్లేదా? నిన్ను నేను తిథి నక్షత్రం చూసే చేసుకున్నా. రోడ్డు మీదకి వచ్చేసాం. మా అన్న కూతురికి నేనేం చెప్పాలండి? మీ అన్నయ్య అడిగితే నేను వీడితో కాపురం చేయలేనని నాకు 2 సత్తుకి నెలలు ఇచ్చారుగా, అవి తీసుకుని నువ్వు అన్నయ్య. కట్రా తాళి. వద్దు నాన్న. నువ్వు ఆపు. నీ రావు తండ్రి. నీ కాళ్ళు పట్టుకుంటా. కట్రా. ఇంకా పై చదువులు చదవాలి. కోడలు తీసుకొచ్చాను. కట్టింత్రా. ఇప్పుడు కొనుక్కోరా. అవన్నీ ఇప్పుడు కొనుక్కో. నువ్వు ఊరుకోవే. నువ్వు పో అవతలకి. కొడుకులు కన్నావు. నీ కూతురు పెళ్ళి చేసుకున్నాను, నా జీవితం నాశనం చేస్తున్నావేంటి? నాశనం అయిపోయింది. ఒరే శివ, ఇదంతా నీ వల్లే జరిగిందిరా. ఎంత పెద్ద ఫ్లాష్ బ్యాక్. ఇప్పుడు అర్థమైందా? ఇదంతా నీ వల్లే జరిగిందిరా. ఏయ్, ఫ్లాష్ బ్యాక్ ఓకే, ఇప్పుడెందుకు ఫ్రంట్ బ్యాక్ కొడుతున్నారు? మా నాన్న మ్యాటర్ అంతా తనకి చెప్పేశాడు రా. తనకి ఎప్పుడు అనుమానం వచ్చినా ఏ అమ్మాయి కోసం కాండం కొనడానికి వెళ్ళావు అని కొడుతోందిరా. సారీ రా మావా. పోరా. సారీ అండి, ఆడిదే తప్పు లేదండి. ఆవిడ నా కోసమే కాండం కొన్నాడు. అమ్మో, నిజం తెలియకుండా నిన్ను ఎన్నిసార్లు కొట్టారా? పర్వాలేదు నాన్న. నువ్వు ఇవన్నీ నమ్మబట్టే అమ్మ పాలు పడుతూ లేచిపోయింది. ఏయ్ డాడీ, ఏం చేస్తున్నారా? ఛే, యారా ఊర్లో ఒక్కను కూడా వదలలేదా? అది కాదురా, ఇంతమంది శాప్ మేర నిన్ను వీధి వీధి తిప్పుతుంది. ప్రామిస్ రా, నేను కావాలని ఓ, చేయలేదు. ఇలాంటి విషయాలు నువ్వు కావాలని కూడా చేస్తావా? పోరా. పప్పున పూలెట్టుకుని బుక్కన ఏలట్టుకుని ఇదంట నేనంటుంటా. పాపిడి బెళ్ళెట్టుకుని అసలు నీకు బుద్ధుందా అన్న? పెళ్ళి ఎవరికన్నా ప్రియమ్మగానే ఎలా కాపాడుకోవాలో ఆలోచించకుండా ఈ గెంతులంటని. అదే పనిలో ఉన్నాను కదరా. నిన్న సినిమా కూడా వెళ్ళాడు. పెద్దమ్మాయితో కూడా ఇలాగే సినిమాకి వెళ్ళావు. వచ్చిన తర్వాత అందరూ కలిసి షీలా షీలే కజవాని అని డాన్స్ చేశారు. తర్వాత ఏమైంది? సినిమా చూపించి లేచిపోయింది. అలా జరగకుండా ఉండాలనే ఈసారి ఇదేంటి? ప్రియమ్మ గారి కాల్ లిస్ట్. దీంతో ఏం చేస్తావురా? ఇందులో ఎక్కువ సార్లు మాట్లాడిన నంబర్లన్నిటికీ ఫోన్ చేస్తా. బాయ్ ఫ్రెండ్ అని డౌట్ వస్తే కుమ్మేస్తాం. అన్నా,
సూపర్ రా. నన్ను పొగడబాబే సిగ్గేస్తుంది. ఈ నంబర్ నీ ఫోన్ చేయాలి కదా. ఎలా పద ఇందా. అన్నో ఈడెవడో రోజుకు 3-4 సార్లు ఫోన్ చేస్తున్నాడన్నా. అవునా? అవునా అన్నా? హలో హలో ఏంట్రా హలో కొంగర జగేలా బేస్ వాయిస్ ఒకటేసుకొని హలో ఏరా మా ప్రియమ్మకి రోజు 3-4 సార్లు ఫోన్ చేయడానికి నీకు అవసరం ఏంట్రా? ఇంకొకసారి ఫోన్ చేసావో కాళ్ళు చేతులు ఇచ్చేసి పొయ్యిలో పెడతాను టొప్పంగా. ఎవడరా నువ్వు? నా కూతురుకు ఫోన్ చేయతే నాకే వార్నింగ్ ఇస్తావరా నువ్వు? ఎవరు? మీ మామ శంకర్ పటేల్. ఏయ్, నా పెళ్లి చేద్దాం అనుకున్నావు చెడగొడదాం తెలియక మాట్లాడానా అన్న పోను. హలో అల్లుడు, వాడెవడో నాకు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చాడు. ఆ నంబర్ నీకు పంపిస్తున్నాను. 2 రోజుల్లో వాడు నా ముందుండాలి. సరే మా 2 రోజుల్లోగా దానికి ఎవడను బాయ్ ఫ్రెండ్ ఉంటే తీసుకొచ్చి నాకు అప్పు చెప్పండి. లేకపోతే నేను తీసుకెళ్లి మా మామకు అప్పు చెప్తా. నువ్వు కూలుకుంటావే, నువ్వు టెన్షన్ పడకు. నేను చూసుకుంటా కదా. ఆ పనిలోనే ఉన్నాడే. మొదటి పేజ్ అయిపోయిందే. ఇక్కడ బ్యాలెన్స్ కూడా అయిపోతుందిరా. లాభం లేదు. అన్న 10,000 అడగాల్సిందే. అన్నో 2వ పేజీలో ఇంకొక నెంబర్ ఉందే. గంటలు మాట్లాడుతున్నాడు. అవునా? నెంబర్ చెప్పు 984990 98285. ఇదేదో మగ నంబర్ లానే ఉంది. హలో ప్రియమ్మ నీకు తెలుసా? ప్రియా కూడా నేను తెలుసురా. ఇంతకీ ఎవడరా నువ్వు? ఏంట్రా ప్రియమ్మతో అన్ని గంటలు ఫోన్ మాట్లాడుతున్నావు? మాని రే అబ్బాయి అయిన తర్వాత ఒక అమ్మాయికి ఫోన్ చేయాలి, వెంట పడాలి. వద్దని చెప్పే రైట్స్ ఎవ్వడికి లేవో. నీకు బతకాలం లేదా? యూత్ కి వార్నింగ్ ఇవ్వకండ్రా. మా ఇగో హర్ట్ అయిందనుకో అన్ని పనులు మానేసి అమ్మాయిల్ని పడేసే పనిలోనే ఉంటాం. రే ప్రియా ఫోన్ చేస్తుందిరా. నువ్వు వార్నింగ్ ఇస్తే కలిసి వస్తుంది గానీ గంటకి ఫోన్ చేయి. కట్ చేశాడు. ఈడేంట్రా గంటకో ఫోన్ చేసి వార్నింగ్ ఇమ్మంటాడు? వద్దన్నా, మిస్డ్ కాల్ ఇద్దాం. వాడు ఫోన్ చేసినప్పుడు మనం వార్నింగ్. ఓహో కలర్ బాగుంది. వెరీ గుడ్. ఏం చేకే కారు కొనడానికి డబ్బులు ఉన్నాయి కానీ అద్దె కట్టడానికి డబ్బులు ఉండవు మన దగ్గర కదా సార్. ముందు పైన ఆ తైతక్కల గుంపుని అర్జెంట్ గా పంపించండి. డాన్స్ ఆడుతున్నారు, ఇల్లు పగలు కొడుతున్నారు, తెలియట్లేదు. ఇదిగో జేకే 4 రోజుల్లో ఖాళీ చేస్తా అని చెప్పాడే గౌరీశంకర్. ఇదే పోయిన నెల చెప్పారు. ఇప్పుడు నా దగ్గర క్యాష్ లేదు. క్యాష్ లేకపోతే చెక్ ఇవ్వు. చెక్ బౌన్స్ అయితే పర్లేదా? నీ ప్రెస్ వాళ్ళ దగ్గర క్యాష్ లేకుండా అలా ఉంటదా సార్? వచ్చే వారం తప్పకుండా ఇస్తాను. ఏంటి మావా డోర్ లో కొత్త సౌండ్ ఏదో వస్తుంది? సౌండ్ వచ్చేది ఆ డోర్ లోంచి కాదురా, ఈ డోర్ లోంచి వస్తుంది. ఇలియానా చికెన్ అని ఏదో అమ్మారా, ఇష్టానికి కొనుక్కుని తినేసానా. అదేంటంటే స్పీడ్ సినిమాలో బస్సులాగా ఆకుండా వెళ్తూనే ఉంది. క్లైమాక్స్ ఎప్పుడో, నాకు రిలాక్స్ ఎప్పుడో. ఓకే అడ్డమైన చోటు తింటే అలాగే ఉంటుంది. నేను హాయిగా లేనురా. నువ్వెక్కడికి బయలుదేరావురా? నేను నా లవర్ గాయత్రి సూపర్ స్టార్ సినిమాకి తను వెళ్తాను. మార్నింగ్ షో ఈ పాటికి ఎవరితోనో చూసుంటుందేమో. రేయ్ నా లవర్ గురించి తప్పుగా మాట్లాడావు అంతే. తను నా డ్రీమ్ గర్ల్. తాను డ్రీమ్ గర్లే. నువ్వు ఓకే లిజన్ గైస్, మీతో 2 ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి. నాకు ఉదయం నుంచి 6 ఇబ్బందిగా ఉందిరా. రే నోర్మీరా, మన హౌస్ ఓనర్ రెంట్ కట్టమని గొడవ చేస్తున్నాడు. ఇక మీదట భయం లేదు. ఏమంటున్నావురా? హౌస్ ఓనరు ఓరు వామన పెన్కుట్టియం. నాకు 60, నీకు 20. చూసావా ఓ సీతాకోక చిలుకని ఓ పందికొక్కు ఎలా కౌగిలించుకుందో. రే మన హౌస్ ఓనరా? ఒక చిన్న కరెక్షన్. ఇకపై నేనే హౌస్ ఓనర్ ని, వాడు మన టెనెంట్. ఈ ఫోటోలు వాడి పెళ్ళం కంట పడకుండా ఉండాలంటే నెల వాడే మనకు అద్దెవ్వాలి. ఏంట్రా బ్లాక్ మెయిలా? మరేంటి ఈమెయిలా? ఆబ్వియస్లీ దేవుడు మనకో దారి చూపిస్తున్నప్పుడు మనమే దాన్ని లబక్కను పట్టుకోవాలి. రే వీడేమన్నా ఇది బ్లాక్ మెయిలేరా? నువ్వెందుకురా దీన్ని బ్లాక్ మెయిల్ అనుకుంటావు? వాడు వాడి పెళ్ళానికి చేసే ద్రోహానికి దేవుడు మన రూపంలో వాడిని శిక్షిస్తున్నాడు. దొరికావంటే శిక్ష ఏంటో తెలుసా మామా? దొరికితేనే కదా. దీనికన్నా బాబులేంటి చేశాను. ఇవన్నీ నాకు ఈ విషయంలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకు. ముగ్గురు హౌస్ ఓనర్లు అవుదాం అనుకున్నాను. సరే వదిలేయండి, నేను ఒక్కనే ఓనర్ని అవుతాను. అద్దె అడుగుతాను, తర్వాత ఫీల్ రే ఇలాంటివన్నీ దొరికిపో. వాడి సంగతి వదిలేరా. ఇంటికి 2వ మ్యాటర్ ఏంటో చెప్పు. నాకు పెళ్లి. అది మాకు తెలుసు, వచ్చే ఏడాదిగా. కాదురా, ఒక చిన్న చేంజ్. ఏంటి తాళి కట్టేటప్పుడు అక్షంతల బదులు బూడి జల్తారా? రే వచ్చే నెల పెళ్లి. ఎవరు? ఆ ఎయిర్లైన్స్ పార్టీయేనా? ఎస్. మంచి పీసురా. నువ్వు చేతులు కడిగేసుకుంటే నేను భోంచేద్దాం అనుకున్నాను. ఎనీహౌ ఫ్రెండ్కి దొరికితే నాకు దొరికినట్టేరా. ఏది? సంతోషం. ఫ్రెండ్ లవ్ అని సైడ్ కొట్టే ప్రతి అదవా చెప్పేదరా ఇది? రే మావా, నేను చాలా డీసెంట్ రా. నా ప్యాంట్ రా ఇంతసేపు అది నీ గూ కింద ఉందా? దీన్నేరా ఇందాక నుంచి వెతుకుతున్నాను.
రే అలాగే వేసుకెళ్ళిపోకరా, కాస్త స్ప్రే కొట్టుకుని వేసుకో, లేదంటే థియేటర్ మొత్తం. ఇది చాలా దారుణం అండి. ఏంటి వాకింగ్ చేయడమా? కాదు, అత్తిల్లో ఫ్యాబ్ సిటీ ఏంటని. అది లేదనే పెడుతున్నాం. వీడు దీనికే ఇంత ఏడుస్తున్నాడు. సింగపూర్ టౌన్షిప్ గురించి చెప్పారా? అదేంటి? అవును, మన ఊళ్ళో సింగపూర్ టౌన్షిప్ కూడా నిర్మిస్తున్నాం. సముద్రం లేని ఊరికి షిప్ ఎందుకండి? ఇది మునిగిపోయే షిప్ కాదే, పైకి లేసే టౌన్షిప్. అంటే అంటే సింగపూర్ వాళ్ళు వాళ్ళ ఊళ్ళో వాళ్ళు కట్టుకున్నట్టే మన ఊళ్ళో కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతారు. ఒక్కో బిల్డింగ్ ఎంత ఎత్తుంటుందో తెలుసా? 25-30 తాడి చెట్లు ఎత్తు ఉంటది. దాన్నే టౌన్షిప్ అంటారు. ఎక్కడ కడతారు? మీ కాలనీలోనే. మా కాలనీలో ప్లేసే లేదు కదండి. మీ ఇల్లు మొత్తం లేపేస్తే అంత ఖాళీయే కదా. అడ్డం తిరిగితే బంజరు భూములు అంటాం. మరి మేము ఎక్కడికి వెళ్ళాలండి? వాళ్ళంతా ఇక్కడికి వస్తున్నారు కాబట్టి మీరు సింగపూర్ వెళ్ళండి. మా ఇళ్ళని కూల్చేసి టౌన్షిప్ లో ఫ్యాబ్ సిటీలు కట్టడానికి అసలు మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారండి? అధిష్టానం. ఒప్పుకోపోతే చట్టం తన పని తను చేసుకుపోద్ది. ఇది చాలా అన్యాయం అండి. ఒకవైపు ఫ్యాబ్ సిటీ, ఇంకోవైపు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మరోవైపు సింగపూర్ టౌన్షిప్, ఇంకోవైపు ఔటర్ రింగ్ రోడ్డు. కాకినాడ, రాజమండ్రి, గుంటూరు లాంటి కార్పొరేషన్ లోనే ఇంత డెవలప్మెంట్ జరగలేదు. బొచ్చులోది మన అత్తిల్లో ఏంటండి? మన అత్తిలి మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్ది స్వర్ణాత్యలు చెయ్యాలన్నదే నా సంకల్పం. అందుకోసం ఎవరు ఆస్తులైనా సరే అర్పించడానికి నేను సిద్ధం. అలా అన్నాడా? అవును తయారు. మా పొలాలు ఇళ్ళు ఖాళీ చేయమని మాకు నోటీసులు కూడా పంపించాడు. మా ఆస్తులు పోకుండా నువ్వే మమ్మల్ని ఆదుకోవాలి. కాపాడతారు. మా షెటర్ చెప్తే ఖచ్చితంగా కాపేస్తారు. కాకపోతే మరి అర్థమైంది. ఇదిగో 50,000 అడ్వాన్స్. మా ప్రాపర్టీస్ అన్ని పోకుండా ఆపాక మరో 50,000 ఇచ్చుకుంటాం. అమ్మ బాబోయ్, ఎంత డబ్బు! ఎన్ని పునుగులు వాళ్ళు అమ్మితే వస్తాయి. ఇక మీ పని అయిపోయినట్టే. ఆ ఈడికిచ్చి మీరు వెళ్ళిపోండి. ఏంట్రా చైర్మన్ గారు ఇంకా రాలేదేంటి? ఆయన వచ్చేదేమన్నా గుడికి ఏంటండి, పబ్లిక్ ఒప్పుకుంటూ వచ్చేటకి. ఇలా డైరెక్ట్ ప్రదేశాలకు వచ్చేటప్పుడు కొంచెం ఆశ చూసి అడుగులు వేస్తారు. ఎవరది? దొంగ దొంగ ముసు దొంగ. ఓర్ని అబ్బారో నేను. అయితే నేను నడిచింది కరెక్టే. రండి రండి. గన్మెన్ రాకపోయేసరికి గుర్తుపట్టలేదు. నువ్వు వాడి కోసం వెయిటింగ్? చిచి మీకోసమే. ఇలాంటి చోటుకు వచ్చినప్పుడు గన్లో మెనలేందుకు? మెటీరియల్ రెడీ. నంచుకోవడానికి చికెన్ ఫ్రై, చిప్స్ ఇక్కడ ఇచ్చానండి. ఇంకేమైనా అవసరం అయితే నేను పిలండి, బయట నుంచి ఉంటాను. నువ్వు వెళ్తే స్టాఫ్ లెక్క. నా కెరీర్ లో చాలా పార్టీలు చూశాను గానీ ఇంత ప్లాన్ గా పార్టీ ఇదే చూడడం. ఇయ్యేటి మీ డెవలప్మెంట్ లో ఆస్తులు కూలిపోతున్న నిర్వాసితుల అప్లికేషన్లు. పాపం వీళ్ళంతా నన్ను రిక్వెస్టింగ్ చేస్తున్నారు. మీరు కొంత హెల్పింగ్ చేసి. ఓహో, నువ్వు ఈ సైడ్ బిజినెస్ కూడా చేస్తున్నావు. తెలివైన దానివే. ఇవి సెటిల్మెంట్లు అవ్వాలి, కొంతకాలం పెండింగ్ లో పెట్టు. నా కోసం క్లియర్ చేయండి ప్లీజ్. ముందు పని అవునే, తర్వాత పని చూద్దాం. దా అబ్బాయి ఏదో మంచి టైంలో వస్తాడు. మంచి నీళ్ళండి, అలసిపోతే తాగుతారని. ముందు అలసిపోనే. సరే, ఇంకెంజాయ్ చేసుకోండి. సెంటర్ మెయింటైన్ చేయి. ఏంటాడు సెంటర్ అంటాడు? వాస్తు మంచానికి సెంటర్ లో కూర్చుంటే మంచిదని. ఇలాంటి వాటికి కూడా వాస్తు వస్తారటి. మరి లేకపోతే బ్యాడ్ అయిపోము. నువ్వు రెడీయా? చెంబు వాళ్ళు ఎదురుగా కరెక్ట్ గా పెట్టావా? కరెక్ట్ యాంగిల్ లో పెట్టాను, కావాలంటే చూసుకో. లైట్ తీసేనా? లైట్ తీసేస్తాంటి. లైట్ తీసేస్తే బొమ్మ రాదు. నైట్ ఎఫెక్ట్ మనం కొంచెం వీక్. తీసి శ్రీరామ్. నాకు లైట్ ఉంటేనే ఇష్టం. అలాగా? చాలా మంది లేడీస్ లైట్ ఉంటే సిగ్గుపడతారు. నాకు చీకట్లో తప్పు చేయడం అంటే ఇష్టం లేదు. నీ సెటర్ తెలియగలదే మరి ఏంటనుకున్నా. వేల వేల ఆ సౌండ్ ఏంటి? ఎవరో పోలీసులు అయి ఉంటారు. వస్తే మీకు భయం ఏంటి? మీకు పొలిటికల్ గ్లామర్ ఉంది. ఆ గ్లామర్ ఉన్నా కూడా ఈ మధ్య పోలీసు వాళ్ళ ముందు, టీవీ ఛానల్ వాళ్ళ ముందు పని చేయట్లేదు. మెయిన్ ఎడిషన్ అచ్చుకుద్ది టీవీలో అరగంటకు 6 సార్లు చూపిస్తున్నారు. దొడ్డిదారెట్టు ఏమి కాకుండానే వెళ్ళిపోతారా? ఏమి కాకూడదని వెళ్ళిపోతున్నాను. అమ్మా, ఇంకా చాలే. ప్యాసింజర్ జంపా పంచగట్టుకుని మరి పారిపాడు. బాగా రికార్డ్ అయింది కదా. డివిడి క్వాలిటీ. పిసి శ్రీరామ్, ఎస్ గోపాల్ రెడ్డి మన శిష్యులే. ఇంకా మీ 18 పిల్లర్ల బిల్డింగ్ చూడండి ఎంత ఫాస్ట్ గా లెగిసిపోతా. సమస్య నాకు ఇప్పుడు అర్థమైందబ్బా.
ఒక వరలో 2 కత్తులు, ఒక ఉంగరంలో 2 ఏళ్ళు ఎట్టా దొరతాయి? దూరం. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు లీడరు? తినమబడవా ఆస్తుల మధ్య పని కూడా కాకపోయినా. కర్నూలులో కత్తులు రాసిస్తారు, కడపలో బాంబులు రాసిస్తారు. ఈడేం రాసిస్తారు? తెలివితేటలు. మీ ఇద్దరి తెలివితేటలకి, ధైర్య సాహసాలకి ఇదొక ఫైర్ ఎగ్జామినేషన్. అదేరా అగ్ని పరీక్ష. ఇప్పుడు నువ్వు ఒక పని చేయాలమ్మా. ఏంటి? రామేశ్వరం నుంచి మనకు ఆయుధాలు వస్తున్నాయి. అవి అక్కడి నుంచి మన సిటీ అవుట్స్కట్స్ దాకా మనోళ్ళే తీసుకొస్తారు. ఆ నుంచి మన గోడౌన్ దాకా పోలీసులకు దొరకకుండా నువ్వే తీసుకురావాలయ్యా. నేను టెస్ట్ కి రెడీ. మరి నువ్వేమంటావు? అన్న ఇంతగా అడుగుతున్నాడు కాబట్టి నేను కూడా రెడీ. డాడీ నువ్వు అంగితే లేపడానికి నేను అంగొద్దా? వాటేసుకుంటానే. ఇంకా అల్లుడు రాలేదేంది? రాలేదు కాదు, రాలేడు. వెపన్ స్మగ్లింగ్ అంటే మామూలు విషయం కాదు నాయనా. ఆడి తరం కాదు కదా, వాడి అబ్బ తరం కూడా. వేధవది ఫాదర్ సెంటిమెంట్ ఒకటి. స్టాప్ 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 స్టాప్. లోపలే ఉంది ఐస్ బ్లాక్ సార్. ఒకసారి ఓపెన్ చేయి. ఒకసారి లోపల చెక్ చేయండి సార్. త్వరగా చెక్ చేయండి సార్, ఐస్ కరిగిపోతుంది. సార్ లోపల ఐస్ టాప్ ఏమీ లేదు సార్. ఓకే పంపించేయండి. ఏమిరా ఆయుధాలు తీసుకొచ్చా? నేను ఎవరిని? నా కొడుకువి. మరి నీ కొడుకునే ఉండి ఉత్త చేతులతో ఊపుకుంటూ వస్తానా? రండి. ఏందిరా ఆయుధాలు ఏమంటే ఐసు మండలు తెచ్చావా? సొన ఎక్కడ ఉంటుంది? గుడ్డులో. పూర్ణం ఎక్కడ ఉంటుంది? బూర్లో. మరి ఆయుధం ఎక్కడ ఉంటుంది? ఇంకేడుంటది? ఐస్ లో ఉంటది. ఇదిగోండి మీ ఆయుధం. భాష అల్లుడు, నా అల్లుడు అనిపించినావు. ముందు నా కొడుకయ్యా, తర్వాత నీ అల్లుడా. సరే సరే. నువ్వు కూడా కళ్యాణ్ ప్లాన్ చేసి వెపన్స్ తీసుకొని రా. వాడిని ఏం ఫాలో ఏంటి? నేను డిఫరెంట్ గా థింక్ చేస్తాం. అది చేయటానికి బుర్ర ఉండాలి. అది నీకు లేదు కానీ నేను చెప్పినట్టు చేయరా నాయన. చెప్సాయి అన్నా నువ్వు చెప్పినట్టే లారీలో ఐస్ మీద ఉప్పు జల్లానన్నా. కన్ఫర్మ్ గా కరిగిపోతుందా? కరుగుడేందన్నా ఇక కారుడే. సార్ పోలీసులు సార్. అయితే భయపడిపోరా? లోపల ఏముంది? ఐస్. వెళ్ళిపో. ఏంటి? గవర్నమెంట్ మీకు జీతాలు ఇచ్చింది దేనికి? మీ డ్యూటీ మీరు సక్రమంగా చేయడానికి. వెళ్ళి చెక్ చేయండి. అక్కర్లేదని చెప్తున్నాగా, ఇలాంటివి చాలా చూస్తుంటా. వెళ్ళండి. మీలాంటి వాళ్ళ వల్ల దేశంలో అరాచకాలు పెరిగిపోతున్నాయి. డ్రగ్స్ మాఫియా లాంటి విచ్చలుడి అయిపోవడం కారణం కేవలం మీరే. చెక్. ఏమయ్యా వీడు వదిలేట్లేడు కానీ చెక్ చేద్దాం పదండి. చూసారా? చూశాను. ఏముందన్నావు అందులో? ఐస్. ఆ మాట ఒకసారి చూసి చెప్పు. ఐసే. వచ్చావా? నీ బండి కింద పడి చచ్చిపోవాలనే వెయిట్ చేస్తున్నాను రా. కరెక్ట్ గా పేకి మీద చెక్కించే. ఒరే నేను చచ్చిపోయినా నా ముఖం మాత్రం అందంగా ఉండాలి, కానీ నా ఓదార్పు యాత్ర మాత్రం ఘనంగా ఉండాలి. నా చావు కారణం జానకి వాళ్ళ ఫ్రెండ్ అని మాత్రం టీవీ నేను వచ్చినట్టు చెయ్యే. నా జేబులో 2000 ఉన్నాయి. 1000 నువ్వు తీసుకుని 1000 గేగడికి అప్పు నన్ను ఇచ్చేసే. లేకపోతే వచ్చే జన్మలో నేను గేగా పుడతానేమోరా. ఏమైందిరా? అది నా లవ్ నాశనం చేసింది. అదిగో నా ఫ్రెండ్ చిత్ర వచ్చింది. వస్తుంది శ్రేసు రెచ్చిపో. ఇతనే నా తోట్రాముడు. ఏవోయ్ నీ ఫేస్ కి ప్రేమ అవసరమా? అవునండి. ఏంటి మాట తడబడుతుంది? అంటే మిమ్మల్ని చూసిన కంగారులో నాలుక మడతడిపోయి
మాట తడబడిపోతుందండి అంతే. 5 నిమిషాలు మాతో మాట్లాడితేనే మాట తడబడిపోతే జీవితాంతం దీన్ని చూస్తే మాట పడిపోద్దేమో. అవునా? నా మాట విని డ్రాప్ అయిపో. ఏమండి మీరు సైకలాజికల్ గా చిత్రం వచ్చేసి మమ్మల్ని విడగొట్టాలని చూస్తున్నారు కదండి. ఇది పద్ధతి కాదండి. మమ్మల్ని కలపండి ప్లీజ్. నిన్నేదో ప్రేమ దోమ గీమా అని నీ ఫ్రెండ్ కూసాడంట, అదేంటో చెప్పు. ఓకే, ప్రేమను మీరు ఎంత ప్రేమించారో నన్ను ప్రేమించండి. ప్రేమించమనండి. ప్రేమను ప్రేమించి ప్రేమను మీకంటే ఎక్కువ ప్రేమించి ప్రేమను చేసి ప్రేమతో నేను కలిసి ఎక్కడ కుడిసింది ప్రేమను మూడుసార్లు చేసి అప్పుడు ప్రేమించమనండి. దీనికే నన్ను అంత రియాక్ట్ అయ్యా? వేస్ట్ ఫెలో. అతను బాగా చెప్పాడు తెలుసా? బావా ఇక్కడ కొట్టేస్తున్నారా? ఉన్నావా? హలో ఇలారా. వద్దండి. ఇప్పుడు మాట్లాడు. దీనికి లవ్ ఎలా ప్రపోజ్ చేస్తావో చూపించు. పువ్విచ్చి చేస్తానండి. అందుకే ఇంట్లో తీసుకొచ్చుకున్నా. వెరైటీగా. చేతితో రొటీనా అంటే నోటితో రొటీమో. మళ్ళీ కొట్టింది. వీడు పరమ తింగరోడ్లా ఉన్నాడు. ఏమండి మీరు మరీ నన్ను హట్ చేస్తున్నారండి. ఇంకో పరీక్ష పెట్టండి, గెలిచి చూపిస్తా. సరే, లవ్ చేసి ఏం చేద్దాం అనుకుంటున్నావు? అందరూ చేసేదేనండి. 3-4 years ఎంజాయ్ చేసి హ్యాండ్ ఇద్దావనా? చిచ్చి మా ఇంట వంటాలంటే లేవండి. ఏం మాట్లాడతారు మీరు? మరేం చేద్దామని? అంటే ప్రేమించడం అంటే రాసుకు పూసుకు తిరుగుతావా? ఆ ఫెసిలిటీ ఉందా? ముద్దులు పెట్టుకుంటావా? ఫ్రెండ్స్ ముందు నీ లవ్వర్ అని బిల్డప్ ఇస్తావా? చెప్పేం చేద్దామని? ఏమండి మీరు నా మీద పగబట్టారు కదా, నాకు అర్థమైందండి. మీరు నా ప్రేమలో ఆశలు చేసేస్తారు. సర్లే ఏడవకు. ఓకే, నీకు 10,000 ఇస్తా. థ్యాంక్స్ అండి. బట్టలు లేకుండా కాలేజ్కి వెళ్ళి నా ఫీజు కట్టి చలానా తీసుకురా. ఏంటి చెట్టి లేకుండా చలానా కట్టాలా? ఏమ్మా ఫోన్ బిల్లు కరెంట్ బిల్లు కూడా కట్టరావాలా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? బాత్రూమ్ లో కూడా బట్టలు వేసుకుని స్నానం చేసే వంశం ఏంటి మాది? అలాంటిది చలానా కోసం చీప్ గా బరువు తీస్తారా? అవును అవును. బాయ్స్ సినిమాలో సిద్ధార్థ ప్రేమ కోసం బట్టలు లేకుండా రోడ్డు మీద పరిగెత్తాడు. నువ్వు అట్లీస్ట్ చిన్న చలానా కూడా కట్టలేవా? కట్ను. నీది సిన్సియర్ లవ్ అయితే విప్పి ఇప్పుడే వెళ్ళు, లేదా ఫ్లోట్ అని ఒప్పుకో. ఏమిటి ప్రపంచంలో ఏమో కూడా తిరిగి ఒప్పుకోండి. చలానా కోసం నన్ను నాకినాక అవ్వ ఏంటి మీరు కావాలని నా లవ్ నాశనం చేశారు కదా. చూడండి నేను చచ్చిపోతా. జాలికి చచ్చి ఫ్లట్ నీ చుట్టే తిరుగుతా. ఒరే నువ్వు కష్టపడి కలిపిన ఆ సాడిస్ట్ ఫ్రెండ్ నేను ఫ్లట్ అని ఎదవలని నానా రకాలుగా బంగారు పూలు చెప్పి మా ఇద్దరిని విడితే చిల్దిరా. పుట్టుగా చూడు. అరగంట లేట్ అయితే ఇంత డ్రామా చేస్తుందా? సరే జానకి ఫోన్ కొట్టి మాట్లాడతాను. వద్దు ఒరే, అది మన ఇద్దరిని కూడా విడగొడేస్తుందిరా. దాని సంగతి తెలియదు. ఏం పర్లేదు, సెట్ చేస్తా కదా. ఇంత స్కట్లు వేసుకుంటారు, మరి అది ఫ్లట్ కాదే. అదే ఫ్లట్ అంటే ఫ్లట్. ఆ ఫ్లట్ కడుపు కాల. నేను ఒప్పుకోను. సురేష్ ఫోన్ చేస్తున్నాడే, ఇటీవల నేను మాట్లాడతాను. మళ్ళీ ఎందుకు కాల్ చేసావురా? నెక్స్ట్ టైం మళ్ళీ ఇలా కాల్ చేస్తే చంపుతా. జానకి నువ్వంటే ఇష్టం లేదు, ఇరిటేషన్. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది. ఇంకొకసారి కాల్ చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తా. పెట్టే ఫోన్. అది చెప్పడానికి నువ్వే వత్తివే. నేను జానకి ఫ్రెండ్ రా. నేను చెప్తే అది చెప్పినట్టే. జానకి ఫ్రెండ్ వా? నీకు ఊరు పేరు లేదమ్మా? చిత్ర. చిత్ర బాలసుబ్రహ్మణ్యం. చిత్ర? అవును. అయితే ఏంట్రా? ఇలాంటి ఎదవని ఏ అమ్మాయి లవ్ చేయదు. అదే నా ఫిలాసఫీ. చెప్పు తెగుద్ది. అమ్మాయి పుట్టిందే మా కోసం. నీకు మాత్రం వీడని పడదు. ఏం చేస్తావో చేసుకో. రేపు వెదవా ఇంకోసారి నా ఫ్రెండ్స్ జోలికి వస్తే చంపేస్తా. నా లైఫ్ తో ఆడుతున్న నిన్ను అసలు అర్థంగా నరకపోతే నా పేరు సిద్ధువే కాదు. ఏమైందిరా? మన ఇద్దరు నడుగుడిచిందా? నేను చెప్పాను కదరా, అది మాట్లాడితే మనకు మాటలు ఉండవురా. చిత్ర ఎక్కడుంటుందిరా? కంప్యూటర్ సైన్స్ బి బ్లాక్. నీచుడుగా నువ్వు రూమ్ ఇచ్చింది. నీచుడా? అటు పేరు శ్యామని చెప్పాడే. శ్యామ తొక్క చేబులు కొట్టేవాడు. ఇతను చెప్పేసి అబద్ధం సార్. మా తెలిసి అయితే అబద్ధం. ముందు బయట మీరు చెయ్యకు. చెయ్యంట్రా, కాలు కూడా వేస్తాను. బయటకు లేడు. ఆ మాట బాబురావు గారు చెప్పాలి. బాబురావు చెప్పేది ఏంట్రా చూస్తున్నావు? ఇలాంటి దొంగ పదాలు బయటికి ఎలా పంపాలో నాకు బాగా తెలుసు. ఈ రాజు స్టైలే వేరు. నన్ను నమ్మండి సార్, నేను దొంగనే అయితే హ్యాపీగా ఒక బ్యాంకు పెట్టి బోర్డు తిప్పేసి ఉండేవాడిని కదా. ఈ డొక్కు గ్యారేజ్ లో ఎందుకుంటాను? డొక్క ఏట్రా? నీకు కూడా అలకోలంగా ఉందా? ఇంకా రూమ్ లో చేరలేదు నువ్వు, గుర్తుంచుకో. అయ్యో నా ఉద్దేశం అది కాదు. చందమామ కథలు వినడానికి నేను అలా వ్యాపకం కాదు. ఏం చెప్తున్నావు? నన్ను అంత మాట్లాడతావా? రాజుగా నువ్వు చెప్పింది అలా వినడానికి నేనేం వాచ్మెన్ ఇంకేం కాదు, ఓనర్ని, ఈ ఇంటి ఓనర్ని. నేను చెప్తాను, వెళ్ళి తీసుకొచ్చుకోపో. వాళ్ళ లోపలికి వెళ్తే నేను బయటకు వెళ్తా. శుభం, మళ్ళీ రాకు. సరే వెళ్తున్నా. వెళ్తున్నా. ఎల్వా. వెళ్తున్నాను. ఎల్వా.
మళ్ళీ రాను. మళ్ళీ కనపడితే చెప్పెట్టు కొడతాను రాయ్. మన అద్దె ఎవరు కడతారు? అద్దె కొట్టి తిరిగి బేవర్స్ గాని కాదు, నా అద్దె కట్టే వెళ్తా. అయితే ఈ జన్మలో ఈడు వెళ్ళడు. రేయ్ రేయ్ ఆపండ్రా, ఎవడ్రాది నా పొలం దున్నేది? అన్నా ఎందుకని ఆపుతున్నావు? ఈ పొలాన్ని నేను కొనుక్కున్నా. నేనెప్పుడేమేనయ్యా? మీ కొడుకు అమ్మాడు. ఆ కొడుకు అమ్మినాడా? ఏటయ్యా అంతనో? మీ కొంట్లో బాలేక ఆసుపత్రిలో ఉన్నారని చెప్పాడు. ఖర్చులకు డబ్బులు కావాలనేగా ఈ పొలాన్ని అమ్మాడు. అప్పుడు కూడా నా సంతకం లేకుండా ఎలా కొన్నావయ్యా? ఏమండి, ఈ ఆస్తి మీ నాన్నగారిదే. తాతగారి ఆస్తి మనవడికి చెందుతుంది. మిగతా వివరాలు మీ కొడుకుని వెళ్ళి అడగండి. కడుపు నిండా తినరా. మా ఉలిపల్లి పైన తోలు మాత్రం ఒలిచావంటి, లోపల తోలు ఒలు అమ్మా. ఈ తోలు నేను ఒలుస్తానా? అయ్యో ఏమిటండి నీకు పడలేదా? పోయా. ఎవరైనా కన్న కొడుకుని తప్పుకుంటారా? బుద్ధిందా నీకు? నువ్వు చెప్పింది కరెక్టే. కన్న కొడుకు నరకూడదు. అన్న కొడుకుని అప్పుడే నరికితే తమ్ముడు కొడుకు దారిలోకి వస్తాడు. అది ఏంటి? 60 దాటాక కోపం తగ్గించుకోవాలని తెలియదా నీకు? అమ్మా నీ తాళి కోసమే చూస్తున్నాను, లేకపోతే ఎన్నేసి రాజమండ్రి జైల్లో చిప్ప పట్టుకొని కూర్చునేవాడిని. పట్టుకోలేవు. వద్దని చెప్పారు కదా, విన్నారా? లేవండయ్యా. నీకు వయసు అయిపోయింది, కింద పడిపోయి చూసావా? మనిషివేరా నువ్వు? నిన్ను నరకుండా వదలండి. ఏమిటండి మీరు పిల్లాన్ని పట్టుకొని నరుకుతాను చంపుతాను అంటూ? మా నాన్నకి ముక్కు పగిలినట్టుంది, రక్తం వస్తుంది చూడండి అయ్యా. అందరూ చూడండి అయ్యా. కన్న తండ్రి ముక్కులోంచి రక్తం వస్తుంటే చూసి నవ్వుతావట్రా? నువ్వు ఏడుస్తావురా, ఒక రోజు తప్పకుండా ఏడుస్తావు. 45 సంవత్సరాల క్రితం మా అయ్య ఈ ఊరు బ్రతుకుతోల కోసం వచ్చినప్పుడు సంపాదించిన సొత్తురా అది. దాన్ని పోయి అమ్మేసినావు కదరా. ఈ పరిస్థితి నీకు వచ్చినప్పుడు నా కన్నీళ్ళకి అర్థం నీకు తెలుస్తుందిరా. ఏమిటండి మీరు పిల్లాన్ని పట్టుకొని శాపరాధాలు పెడుతున్నారు? నేను కోసిన పువ్వులన్నీ దేవుడు గుడికి వెళ్తాయో సచ్చిన శవానికి వెళ్తాయో తెలియకుండానే కోస్తా. కానీ నా కన్న కొడుకు మాత్రం తప్పకుండా నాశనం అయిపోతాడో నాకు బాగా తెలుస్తుంది. మీ నోటితో వన్నాలా అనకండి. రే మహేష్, ఇక్కడ అన్న ఉంటున్నాడేంట్రా? అరే పోనా, ఇంటికి పోతే నా బాబు కత్తి తీసుకొని నన్ను నరికినా నరుగుతాడు. నీ దొంగతనానికి హత్య లేకుండా పోయింది కదా. నువ్వు మాత్రం మనీ ఆర్డర్ డబ్బును వడ్డీకి ఇస్తున్నావే, అది దొంగతనం కదా? అందరినీ పట్టుకుని అలా అంటే ఏంటి? తాతయ్య గారి ఆస్తిలో నాకు బాగా ఇచ్చుంటే ఇది గొడవ వచ్చి ఉండదు కాదు కదా. ఎవరు ఇవ్వలేదయ్యా? 3 నెలల క్రితం మా నూరు బాయ్ దగ్గర 3 బాటలు సీమ సరుకు తెచ్చిచ్చానుగా, దాన్ని బాగా ఆవకాయతో నాకి తాగావుగా. అది తాతగారు రాస్తా, ట్రాక్టర్ నడితే వచ్చిన డబ్బన్నా? దున్నపోతా నీతో ఎందుకు పనికి రాకుండా తిరుగుతున్నాను, ఇంకెప్పుడు ట్రాక్టర్ తోలి సంపాదిస్తాను. నేను అదే అనుకున్నాను. నువ్వేంటి పని చేసి సంపాదించడం ఏంటి? నా గుండె గుబేలు మంది, నా గుజ్జి గేలు మంది. గులాబ్ పూలు కోసుకెళ్తామే. వద్దే, రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు కోసుకుంటున్నాం కదా. తోటతను చూస్తే గొడవ అవుతుందేమో. అవసరాన్ని తోటలో అట్టాకులు కోసుకోవడం లేదు, అలాగేనే ఇది కూడా. ఎవరది? ఎవరు పూలు కోసేది? ఆగండి, మిమ్మల్ని ఎంత ధైర్యంతో పూలు కోస్తారు? మీ జళ్ళ కోసేస్తాను. ఇంకెలా పూలు పెట్టుకుంటారు? ఆగమంటుంటే నువ్వు పిల్ల, రోజు నువ్వేనా పువ్వు దొంగిలించేది? అయ్యో చెయ్యి వదలు. పువ్వులు నువ్వు దొంగిలిస్తుంటే మా నాన్న దగ్గర నేను తిట్టు తినాలా? ఇప్పుడు చెయ్యి వదులుతావా లేదా? ఏంటే బెదిరిస్తున్నావు? ఏం చేస్తావు? ఏమమ్మా, మా మహేష్ చేతిని గాయం చేసి పారిపోతావా? ఆగు, నిన్ను పోలీసులు పట్టిస్తా చూడు. అమ్మో, మ్యాటర్ చాలా సీరియస్ గా ఉన్నట్టుంది. ఇలా వెళ్తే పని అవదా? తాతయ్య, ఒక్కడికి వచ్చావు అమ్మాయి ఎదురా? అదే తాతయ్య, యాక్షన్ ఫైట్. ఫైట్ ఏంట్రా? నేను అంజలి షాపింగ్కి వెళ్ళామా, సర్ 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 సర్రుకొక్క సుమో అంటే 10 సుమోలు. నరసింహనాయుడు సినిమాలో లాగన్నమాట. అన్నమాట కాదు, ఉన్న మాటే. ఆ సుమోల్లోంచి అంజలి వాళ్ళ నాన్న 10x6 60 మంది రౌడీలతో దిగాడు. అబ్బా, వాళ్ళు అంజలిని ఎత్తుకెళ్ళిపోదాం అనుకున్నారు. ఎత్తుకెళ్ళిపోదాం అనుకున్నారంట. నువ్వేం చేస్తున్నావురా? అందుకే 60 మంది అని కూడా చూడకుండా మీద పడ్డాను, చిత్త కొట్టాను. కానీ మధ్యలో కానీ ఏంట్రా? క్యారియన్ క్యారియన్. వాళ్ళ నాన్నని మాత్రం కొట్టలేకపోయాను. ఆయన చూస్తే భయమేసిందా? కాదు, మరి కన్న కూతురు కోసం ఆ తండ్రి పడే ఆరాటం చూస్తే చాలేసింది. కాళ్ళు పట్టుకున్నాను, బతిమాలాను.
అంజలి ఐఏఎస్ చదవడమే మా తాత ఆశయం అని కూడా చెప్పాను. పరీక్షలు అవ్వగానే పంపించేస్తామని కూడా చెప్పాను. మరి అంజలి ఏమందిరా? కన్న తండ్రి కన్నీళ్ళకి కరిగిపోయింది. చిన్న స్మైల్ ఇచ్చి సుమ్ము ఎక్కింది అంతే. సర్ర అర్థమైంది. ఇంకో సుమో వచ్చింది కదా. పిచ్చివాడా, తలెక్కిన సుమ్మనే సర్రని వెళ్ళిపోయింది. మనం మోసపోయాం తాత, మోసపోయాం. అవును మనవడు, మోసపోయాం. కరెక్ట్ గా చెప్పారు, మనం మోసపోయాం తమ్ముడు. అవునరా సీను, నువ్వు మోసపోయావు. ఎలా? అలా హాయ్ సిను, హౌ యు? ఒరే తాత, నువ్వు ఫైట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత మన ఇంటికి సర్ర 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 కంటిన్యూ ప్లీజ్. 10 సుమోలు వచ్చినాయి. 10x6 60 మంది రౌడీలతో అంజలి వాళ్ళ నాన్న దిగాడు. మమ్మల్ని కొడతారేమోనని చాలా భయం వేసింది తెలుసా. అట్లా కాళ్ళ మీద పడి అంజలి భవిష్యత్తు మీ చేతుల్లో పెడుతున్నాను అని స్మైల్ ఇచ్చి సుమో ఎక్కాడు అంతే. సర్ర కొత్త సుమో వచ్చిందా? చరవి వాళ్ళు ఎక్కిన సుమోలోనే సర్ర వెళ్ళిపోయాడు. అదేనా? సారీ తాత. ఈ తాతతో పెట్టుకోకు, డైలీ ఒక సీరియల్ చూపిస్తా. అబ్బా, నూడిల్స్, చికెన్, మటన్, చేప పులుసు అదర కొట్టేసావు మా వంట. భలే ఉన్నాయి తాతయ్య. మనవడా ఓ పట్టు పట్టు. దాని చేత్తో చేస్తే నేను తిన్నావు. అమ్మయ్యా, నువ్వు ఎక్కడ తింటావు నన్ను భయపడి తెచ్చాను రా. ఇమే ఆ ప్లేట్ కూడా ఏయ్, తింటావా తినవా? ఆకుల వీరాంజనేయ నాయుడు గారు చెప్పిన తర్వాత తినకపోతే బాగుండదు కదా. అమ్మాయి ముందు పెద్ద పోజు కొట్టాడు. ఎవడ్రాదే? ఎన్నిసార్లు చెప్పాలి నీకు చుట్ట కాల్చొద్దని? మరి ఆ నోట్లోదేంటి? ఓ ఇదా, ఎప్పుడో పారేసిన చుట్ట ఇక్కడ కనపడితేను పుత్తాపుకోలేక నోట్లో పెట్టుకున్నా. దాన్ని కూడా తడిపి పుణ్యం కట్టుకున్నావుగా. ఇంకెప్పుడన్నా తాగేవనుకో ఉంటే కదా తాగటానికి. ఏంటి తాత ఇది? చుట్టల కట్ట. కాకి రెట్టేం కాదు. గుడ్ నైట్. తాత, దీన్నే అంటారా విజన్ 2000 చిల్రా అని. పాద నోటు సుట్ట కొట్టేస్తా.